హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కిందికి కొన్ని వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. ఓకే, అదే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, హెబ్రీ సంఘానికి ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు గారు పత్రికను రాస్తూ ఆఖరి 2 అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన కొన్ని సూచనలు సంఘానికి తెలియజేస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన సూచనలు మనకు ఈ 2 అధ్యాయాలు, ఆఖరి 2 అధ్యాయాలు మనకు కనిపిస్తుంటాయి. అందులో 12వ అధ్యాయం మొదటి వచనం అంటాడు ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించింది. ఏ సాక్షి సమూహము అని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, దానికంటే ముందు 11వ అధ్యాయంలో తెలియజేశాడు ఎవరు ఆవారు అంటే విశ్వాసులు అని. విశ్వాసుల జాబితా మనకు అక్కడ కనిపిస్తుంటది. ఎక్కడి నుండి ఎక్కడి వరకు కనిపిస్తుంది అని అంటే, ఏబేలు మొదలుకొని ఆదాము మొదలుకొని ఎక్కడి వరకు అనగా ఏమండి క్రీస్తు కొరకు అతసాక్షులైన శిష్యుల వరకు మనకు కనిపిస్తుంటుంది. 40 వచనాలు ఉంటాయి 11వ అధ్యాయము. ఆ 11వ అధ్యాయం మొత్తం చదివాక ఈ 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనకు ఉంది. మీకు కష్టం వచ్చిందని, మీకు శ్రమ వచ్చిందని, మీరు దేవుల్లో ఎందుకు ఎదగట్లేదని మీరు అనుకుంటే పొరపాటు. మీకంటే ముందున్న భక్తుల జాబితా ఒకసారి చూడండి అని 11వ అధ్యాయం మనకు కనిపిస్తుంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ 11వ అధ్యాయంలో ఉన్న భక్తుల యొక్క జీవితాలన్నీ కూడా చూస్తే, ఏ ఒక్కరి భక్తుల యొక్క జీవితము రెడ్ కార్పెట్ మీద వెళ్ళినట్టు లేదు, తారు రోడ్డు మీద నడిచినట్టు లేదు, సిమెంట్ రోడ్డు మీద ఉన్నట్టు, లేకపోతే వాళ్ళకు మంచి ఏమంటే మార్బుల్ మీద నడిచిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. సంపన్నులు ఎలాంటిది దాని మీద ఉంటారండి, ఎలాంటి దాని మీద నడుస్తారు ఏమంటే ఉన్నతమైన చోటులో మట్టి అంటకుండా, దుమ్ము కూడా అంటకుండా. మీరు దాదాపు చాలా మంది ఇళ్లలో పనిచేస్తారు. యజమానులు ఇంట్లో కూడా వారు ఏం చేస్తారు, చెప్పులు వేసుకునే తిరుగుతారు. ఏమంటే ఇంకా కొంతమంది కార్పెట్లు వేసుకుంటారు. ఇంకా చూస్తుంటే కొంచెం విలువైనది వేసుకుంటారు. అప్పుడు మనం అనుకుంటాం వీరు గొప్పోళ్ళు అనుకుంటాం. కానీ గొప్ప స్థానానికి వెళ్ళిన భక్తులు ఎప్పుడు కూడా ఆ గొప్ప దాని మీద ఎప్పుడు కూడా వారు నడవలేదు. రహదారికి ఎత్తులు పల్లాలు ఉన్నట్టు, నదికి ఏమని వంకలు ఉన్నట్టు, వాగుకు వంకలు ఉన్నట్టు మనిషిని యొక్క జీవితం ఎప్పుడు కూడా సీదాగా ఉండదు. సరైన చక్కటి త్రోవ అనేది మనిషిని యొక్క జీవితానికి లేదు. మనిషి అనేవాడు ఎప్పుడైనా ఎత్తు పల్లాలను చూడవలసినదే. మనిషి అనేవాడు ఎప్పుడు చూసినా కష్ట నష్టాల గుండా ప్రయాణించవలసినదే. అంతేకాదు, మనిషి కంటే దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి సుఖము ఒకసారి దుఃఖాన్ని అంట 2గా జతపరిచాడు అని సామెతలు మనకు కనిపిస్తుంటాయి. దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. అంతేకాకుండా మన యొక్క బ్రతుకు బండి కంట 2 చక్రాలు, ఒకటి సుఖము ఒకటి దుఃఖము. మన జీవితం ఎప్పుడు కూడా ఆనందముతో ముందుకు కొనసాగదు, ఎప్పుడు కూడా దుఃఖముతో ఎప్పుడు కూడా ముందుకు కొనసాగదు. కొన్ని దినాలు ఆనందపడతామేమో, కొన్ని దినాలు మనకి ఏమి ఎదురవుతుంది, దుఃఖము. కొన్ని దినాలు కష్టాలు ఎదురవుతాయేమో, కొన్ని దినాలకు మనకు సుఖము. ఏమని ఈ భక్తుల యొక్క జీవితాల్లో చూస్తే వారి యొక్క జీవితాలు
ఎప్పుడు చూసినా కష్టాల గుండా వెళ్ళలేదు. కష్టాల గుండా వెళ్ళిన దేవుడు మరలా వారిని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము, వారు సాక్షులుగా ఉన్నారు. ఆ సమూహం ఉంది పరిశుద్ధుల సమూహము. వారంటే మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తుదము అంటున్నాడు. ఏమండి, ఈ లోకంలో ఉన్న భారము, ప్రతి భారము, ప్రతి ఆలోచన, ప్రతి విధమైన ఏమండి ఇదిగో మనము ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలనంట వాటిని విడిచి, ఇంకోటి ఏంటంటే మనల్ని సమస్యల గుండా తీసుకెళ్లేది, మనల్ని నష్టాల గుండా తీసుకెళ్లేది, మనల్ని అప్పుల బాధలోనికి తీసుకెళ్లేది, మనల్ని అనారోగ్య సమస్యలోనికి తీసుకెళ్లేది, మనము మనశ్శాంతి నెమ్మది లేకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక చింత కలవరంతో అసమాధానంతో ఉండేది ఒకటి ఉంది. దానినే పాపమని ఇక్కడ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈ పాపం వలన మనము ఆనందాన్ని కోల్పోతాం. ఈ పాపం వలన మన జీవితంలో ఎప్పుడు చూసినా కష్టాల గుండానే పయనించవలసి వస్తుంది. అందుకని అంటున్నాడు ఏంటంటే మీ యొక్క ప్రతి భారమును, అంతేకాదు సులువుగా చిక్కుల పెట్టు పాపం. ఏమని సులువుగా చిక్కుల పెట్టు పాపం. పాపం అనేది అసలు మన కంటికి కనిపించదు. మన ఆలోచన కానీ మన దానికి కానీ మనకి ఎప్పుడు కూడా మన మీద పాపం చేస్తున్నామనే ఆలోచన లేకుండానంట అపవాది మనతోని పాపము చేయిస్తాడు. ఆ పాపం గురించిన వాక్యభావం ఒక దినాన్ని ధ్యానించుకున్నప్పుడు దాని యొక్క పర్యవస్థానం అనగా పాపము వలన ఏమొస్తుందంట? మరణము అని. కానీ ఆ పాపము అపవాది మనలో ఏ రీతిగా తీసుకొస్తాడు అనేది మనము ఒక దినాన్ని ధ్యానించుకున్నాం. ఎందుకంటే సాతాను యొక్క తంత్రమును ఎరగని వారమని ఒక మాట మనకు కనిపిస్తుంటది. కాబట్టి కింద ఉంటున్నాడంటే ఇదిగో ప్రతి భారమును సులువులో చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టంట విశ్వాసమున కర్త అయిన యేసును, దాన్ని కొనసాగించబడిన యేసును వైపు చూస్తూ ఇదిగో పరుగు పందెములను అంట మనం ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. మన కష్టం ఏదైనా, శ్రమ ఏదైనా, బాధ ఏదైనా, ఏదేమైనా మన విశ్వాసంకు ఒక కర్త ఉన్నాడు. యేసు వైపున అంట చూసి మన పరుగు పందెంలో ఓపికతో మనము పరిగెత్తాలి. ఓపికతో. ఎప్పుడైనా చూడండి, ఒక పరుగు పందెంలో ఉన్న వ్యక్తి కానీ, ఒక క్రీడా రంగంలో ఉన్న వ్యక్తులు కానీ, వారికి ఒక గోల్ ఉంటుంది, ఒక కప్పు. ఇదేనా ఐపీఎల్ అనే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో ఉన్న ఎన్నో టీంలు ఆడుతున్నారు. వారందరూ ఊరికి ఆడుకుంటున్నారంటే లేదు, వారికి ఒక గోల్ ఉంది. ఒక కప్పును మేము కొట్టాలి, కప్పును గెలవాలని కప్పును చూసుకుంటేనే కూర్చున్నారంటే లేదు, ఆ కప్పు కోసం వారు ఆట ఆడాలి. ఆట ఆడడం అనేది సులువైందంటే కాదు, అది కష్టతరం. ఏమండి ఈ ఎండలు ఉరకడము, ఏమండి ఆ బాలును ఆపడం, వారు కొట్టడం, ఎంత కొన్ని గంటలు వారు ఏం చేస్తారు ఆ మైదానంలో ఆడుతుంటారు. కేవలం ఆ 2 గంటలు 3 గంటలు ఆడుతారు అని అంటే దానికి కూడా ఎన్నో దినాల నుంచి ఏమో ప్రాక్టీస్ చేస్తారు ఉదయకాలంలో లేవగానే. మరి వారి యొక్క ఆహార అలవాట్లు చాలా ఏమైనా కష్టంగా ఉంటాయి. మనలాగే ఏది పడితే అది కూడా తినకూడదు. ఎందుకనంటే వారికి ఒకటి గోల్ ఉంది, దాన్నే చూస్తున్నారు. దాన్ని కొరకై వారు ఏం చేస్తున్నారు? అదిగో ఓపికతో పరిగెడుచున్నారు, ఆడుచున్నారు. మనకు కూడా యేసు వైపు మనం చూడాలి. మన యొక్క దృష్టి దేని మీద అనగా పరలోకం మీద. ఆ పరలోకం కొరకు మనం ఏం చేయాలంటే ఈ లోకములో పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో ప్రతి భారాన్ని సులువులో చిక్కులు పెట్టి ప్రతి సమస్యలన్నీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి ఇదిగో నాకు ఎవరున్నారు అని అంటే యేసు ఉన్నాడని యేసుని చూడు. కష్టం వచ్చినప్పుడు రాజులను చూడకు, కష్టం వచ్చినప్పుడు మనుషులను చూడకు, బంధువులను చూడకు. ఏమని మన వారిని ఎప్పుడు కూడా మనము చూడకూడదు. అందుకని కింది మాట అంటాడు ఏంటంటే చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఏమని ఇక్కడ చాలండి.
ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది ఈ మూడో మాట అంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అని, అనగా యేసుక్రీస్తుల వారి ఎదుట ఎంతో ఉన్నతమైన స్థానము, పరలోకంలో ఎంతో గొప్ప స్థానము, దాన్నంటే ఆయన విడిచిపెట్టి ఇదిగో అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. అనగా దేవాతి దేవుడే దేవుని యొక్క కుమారుడని యేసుక్రీస్తుల వారే ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమి సాధించాడు, ఆయన ఏమి చేశాడు అని అంటే సిలువను సహించాడు. సిలువ అనగానే మనకు ఒక ఆలోచన రావాలి, అది సుఖానికి గుర్తు మాత్రం కానే కాదు. సిలువ అనగానే శ్రమలు, సిలువ అనగానే కష్టము, సిలువ అనగానే భారము. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా భూమి మీద ఆయన శ్రమ పొందాడు, ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆయన జీవితం పూల బాటలో నడవలేదు. ఆయన పుట్టిన నాటి నుండి చివర ఆఖరి తన ప్రాణాన్ని విడిచేంత వరకు కూడా ఆయన ఏం చేయబడ్డాడంటే ఇదిగో శ్రమ, ఆయన శ్రమలు. అందుకని ఆయనకు శ్రమలను గురించిన మాట అన్ని కూడా తెలియకుండా ఒకటే ఒక మాట అన్నాడు, ఆయన సిలువను సహించాడు. సిలువ అనగానే అనేకమైన శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు. ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన పుట్టినప్పుడు చంపాలనుకుంటే పారిపోతున్నారు. ఆయన పెరిగిన తర్వాత సేవలోనికి వచ్చినప్పుడు సాతాను చేత అపవాది చేత శోధింపబడ్డాడు. 40 దినములు ఉపవాసంతో ఉండి మరలా వచ్చిన తర్వాత అపవాది శోధించాడు. అపవాది శోధించిన తర్వాత మనుషులందరూ కూడా అక్కున చేర్చుకున్నారంటే ఏ మనుషులు కూడా అక్కున చేర్చుకోలేదు. తన యూదులే, ఏ యూద వంశంలో ఏ యూద ఇదిగో సింహముగా తను జన్మించాలనుకున్నాడో తన సొంత గోత్రం వారే, తన సొంత సమాజమే యూదులు ఏం చేశారు, సిలువ వేయాలని ఆయనను తృణీకరించారు, కేకలు వేచారు. చివర తనను చంపేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా వదననే. మరి ఊరికే తీసుకెళ్ళి చంపేశారంటే లేదు, ఆ చంపడానికి ముందు తనని ఎంత హింస పెట్టారు, ఎన్ని పిడిగుడ్డులో, ఎంత కుర్రడ దెబ్బలో. అయ్యో, ఇక వాటి గురించి ధ్యానించుకుంటే యేసుక్రీస్తు వారి శ్రమ ఇంతనా. అందుకని ఒకటే ఒక మాట, సిలువ అనగానే యేసుక్రీస్తుల వారి యొక్క శ్రమలు. అందుకని ఇక్కడ అంటాడు సిలువను సహించాడు. ఎందుకోసం సిలువను సహించాడు అని అంటే తన ఎదుట ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం కొరకు ఏం చేశాడంటే కొన్ని దినాలు శ్రమ పడ్డాడు. తదుపరి ఏమి జరిగింది అని అంటే కింది మాట ఉంటది, ఇదిగో సిలువను సహించిన తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమంటే తన జీవితం అంతా ఇక్కడనే 100 సంవత్సరాలు శ్రమ పడ్డాడంటే లేదండి, కొన్ని సంవత్సరాలు కొన్ని దినాలే భూమి మీద శ్రమ పడ్డాడు. కానీ ఇదిగో శాశ్వతమైన ఆనందంలో ఉన్నతమైన లోకంలో ఉన్నాడు. అదేంటంట, ఇదిగో దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆ పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే ఈ లోకంలో యేసుక్రీస్తుల వారు సిలువ అని శ్రమను సహించాలి. ఒకవేళ ఆయన సహించకుండా పరలోకంలో సింహాసనము అంటే దేవునికే సైతము ఈ భూమి మీద శ్రమ అనేది తప్పలేదు. యేసుక్రీస్తుల వారికి సైతమే ఈ లోకంలో కష్టాలు తప్పలేదు. యేసుక్రీస్తుల వారికి ఈ లోకం నిందలు అవమానాలు తప్పలేదు. ఇప్పుడు దేవునికే తప్పలేదు అన్నప్పుడు మనుషులమైన మనము తప్పించుకుంటా అంటే తప్పుతాయా? మనుషులమైన మనకు తప్పవు. ఒకవేళ నువ్వు తప్పించుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఏమని ఏ దాంట్లో కూడా నీకు ఆనందం అనేది. అందుకని ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వచ్చినా మనం యేసును చూడాలి. ఎందుకంటే ఆయనలాగా శ్రమపడ్డ వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయన నరుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు భూమి మీద శ్రమ పొందినప్పుడు మట్టి మనుషులమైన మనకు శ్రమలు ఎంత సహజమే. దినాన ఒక శ్రమ వచ్చిందనగానే మనము డీలో పడిపోకూడదు. ఒక శ్రమ వచ్చిందనగానే విశ్వాసం బలహీనంలో పోకూడదు. ఒక శ్రమ వచ్చిందనగానే అయ్యో ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయిందని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. శ్రమ వెనకాల ఏముంటుందంటే ఒక ఆనందకరమైన జీవితము ఉంటుంది, ఉన్నతమైన సింహాసనం ఉంటుంది. అందుకని సిలువను సహిస్తే దేవుడి ఉన్నతమైన సింహాసనాన్ని యేసుక్రీస్తుల వారికి ఇచ్చాడు, ఉన్నతమైన సింహాసనం. అందుకని
దేవుడు ఉన్నతమైన వాక్కు చేత మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, అతను శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చాలు. ఇప్పుడు మొదటిది ఏంటంటే, సిలువను సహిస్తే దేవుడు పరలోకమందు సింహాసనం ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది, శోధన సహించిన వాడు ధన్యుడు. ఏమని? మన కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మనని అంటారు, వాడు ఏ పాపం చేసినానికి ఎన్ని కష్టాలు, వాడు ఏ ద్రోహం చేసిన వాడు ఎన్ని కష్టాలు అని. ఆ కష్టాలు వచ్చిన వ్యక్తిని ఏం చేస్తుంటారంటే ఏమని ఇంకా బాధిస్తుంటారు. ఏమని? మూలిగే పిల్లి మీదంట ఏమని ఏం పడ్డదంట, తాటికాయ పడ్డదా. ఏమని? అసలే అది మూలుగుతుంది, మూలిగే నక్క అంటారా లేకపోతే మూలిగే పిల్లి అంటారా, అది అప్పటికే ఎంతో ఇబ్బందితో మూలుగుతూ ఉంటుంది. ఆ మూలిగే దాని మీద ఏం చేస్తుంది, తాటికాయ పడ్డదండి. కాబట్టి తాటికాయ కింద నుంచి పడుతుందండి, లేదు, అది ఎంత పెయిన్ ఉంటుందండి, చాలా. ఇప్పుడు అంత పై నుంచి పడితే ఇంకుంటుందండి, అప్పటికే అది మూలుగుతుంది. మూలిగి మీద నా తాటికాయ పడ్డట్టు ఏమండి, అసలే మన కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే ఇదిగో మన చుట్టూ ఉన్నవారు కాదు, ఎక్కడో ఉన్నవారు ఎన్నో సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు అంటే, మనుషుల వల్ల నీకు కష్టం వచ్చిందా, మనుషుల వలన నీకు శ్రమ వచ్చిందా, అంతేకాదు అపవాది వలన కూడా నీకు శోధన కలిగినా, అపవాది వలన శ్రమ కలిగినా, ఆ శ్రమలో నువ్వు ఎప్పుడు కూడా నిరసించిపోకు. ఆ శ్రమలో ఎప్పుడు కూడా నీవు బాధింతో కూడిగా, లేకపోతే నీవు నిరాశతో నిస్పృహతో నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోకు. ఎందుకనంటే శోధన ఎవరైతే సహిస్తారో వారు ధన్యులు. మరి శోధన ఎక్కడ సహించాలంటే దేవుని యొక్క సన్నిధానంలో సహించాలి, వాక్యముతో సహించాలి, ప్రార్థన జీవితము సహించాలి, పరిశుద్ధుల సహవాసంతో నువ్వు ఏం చేయాలంటే ఆ శోధనను జయించాలి, సహించాలి. అందుకంటే ఇదిగో శోధన సహించువాడు ధన్యుడు. ఇప్పుడు ఒకవేళ శోధన సహించితే ప్రార్థన ద్వారా, నీ యొక్క సొంత వ్యక్తిగత ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు పాద సన్నిధిలో నువ్వు ఎప్పుడు కనిపెడుతూ అయ్యా నాకున్న ఈ కష్టము, శ్రమ, ఈ బాధ, ఈ అపవాది యొక్క శోధన, వీటన్నిటి కూడా తీసివేయాలని నీ యొక్క కన్నీటి ప్రార్థన, మొక్కల ప్రార్థన ఏదైనా నువ్వు ప్రార్థన సన్నిధిలో నువ్వు గడిపితే, ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపితే, ఒకవేళ దేవుడు ఆ శోధన నుంచి నువ్వు విముక్తిస్తే నువ్వేమవుతా అంటే శోధన సహించిన వాడవు. చాలా సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే మనకు ఓర్పు సహనం చాలా తక్కువ. ఏమండి, చిన్న విషయానికి మనం ఏమైపోతాం అంటే వెంటనే తొందరపాడి నిర్ణయాలు ఎన్నో తీసుకుంటాం. అందుకని పెద్దలు అంటానంటే ఒక అడుగు వేసేటప్పుడు అంటే ఆచితూచి వేయాలి. ఏమని? ఒక అడుగు ఆచితూచి వేయాలని అనుకుంటారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడంట నువ్వు ఇంకా ధైర్యవంతుడై, నువ్వు బలవంతుడవై నువ్వేం చేయాలంటే ఏమండి, దేవుని యొక్క సన్నిధానంలో ఓర్పు సహనంతో కనిపెట్టాలి. నలుగురు చెప్పారు కదా అని 4 మాటలు విన్నాం అనుకోండి, ఏ అడుగు ఎటెయ్యాలో తెలియదు, ఏ అడుగు ఎక్కడ నిన్ను ముంచుతుందో తెలియదు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు కష్టపడే నీకు సహాయం చేసేవారు చాలా తక్కువ, కష్టాలను నిన్ను గట్టించేవారు చాలా తక్కువ, కానీ శ్రమలలో నిన్ను చూసి ఆనందపడేవారు మరీ ఎక్కువ. అయ్యో నాకు బాధ వచ్చింది కదా అన్నప్పుడు ఎవరు కూడా మనల్ని చూసి బాధపడరు. ఏమండి, మీదకి చూస్తే అయ్యో అంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళకు నవ్వు. ఏమండి, మాస్క్ అంటారు కదా, వాళ్ళతో అయ్యో అమ్మ ఇట్లయిందా, అయ్యో ఇట్లయిందా అంటారు, కానీ లోపల మంచిగా అయింది, మనసులో మాత్రం ఇలానే కావాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అంటాడు ఏంటంటే, నువ్వు నా యొద్ద నువ్వు సహించు, ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా ఎంతైనా నువ్వు నాలో సహించు, నువ్వు సహిస్తే నిన్ను ధన్యుడిగా చేస్తాను. అంతేకాకుండా దేవుడు ఇంకో స్థానం ఇస్తానంటున్నాడు. ఏంటనంట? ఏమండి, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. ఇప్పుడు చూడండి, సిలువను సహిస్తే సింహాసనము, ఆ సింహాసనం మీద కూర్చున్న వారికి ఏం కావాలి?
కిరీటం కావాలి. ఆ కిరీటం ఎప్పుడు వస్తుందంట? శోధన సహిస్తే. ఈ దినాన సంఘము కూడా ఒక శోధన సహిస్తుంది. స్థలం లేదు అని ఆలోచన, కానీ అది ఎన్ని దినాలు? కొన్ని దినాలు. కానీ దేవుడు ఏదో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే మనము సహిస్తే చాలు. తొందరపడితే మనం పొందుకోలేము. మనం తొందరపడితే మనం పొందుకోలేము. అందుకని ప్రేమల దేవుని వల్ల ఎప్పుడు కూడా మనమంట తొందరపడకూడదు. తొందరపడకూడదు. ఎందుకంటే తొందరపాటు ఏం చేస్తుంటే చాలా నష్టంలోకి తీసుకెళ్తారు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఏమండి, ఒక వ్యక్తికి సహాయం చేయాలని ఒక చీపురు పట్టుకొని ఒక జాగ్ మన దగ్గర పెట్టుకుంటే దాని వెనకాల $5,000 అనేది రాశాడు. రాసి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటని తను ఏం చేస్తాడంటే ఆ చీపురు పట్టుకొని జనాలను అడుగుతారు రోడ్డు పైన, అమ్మ ఎవరన్నా మా ఇల్లు క్లీన్ చేయడానికి వస్తారా? $2 ఇస్తాను, $3 ఇస్తాను, లేకపోతే $10 ఇస్తాను అని అన్నప్పుడు చాలామంది హే 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 అని అతను ఏం చేస్తారు? నెట్టేస్తుంటారు. అందరూ కూడా తొందరపడతారు. అసలు ఇదేంటి? కారణం ఏంటి? ఎందుకు ఈ వ్యక్తి పట్టుకొని తిరుగుతున్నాడు? దాని వెనకాల ఏంటి అనేది ఎవరికి ఓపిక లేక సహనం లేకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఒక ఆవిడ ఆగి మరి సరే $2 అయినా $2, $10 నేను వస్తాను, ఎందుకంటే నాకు అవసరత ఉంది అని వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే డైరెక్ట్ తన యొక్క చరిత్ర, తన యొక్క జీవితం గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత కేవలం 5,000 ఇవ్వాలనుకున్న వ్యక్తి సొంతంగా ఆయన తన ఇల్లునే రాసి ఇస్తాడు. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి అంటే ఆమె ఒకవేళ అక్కడ ఒక 10 నిమిషాలు తనతో మాట్లాడుకుంటే, 10 నిమిషాలు ఇంటికి వెళ్ళి ఆ పని చేయకుంటే ఆమెకు ఆ ఇల్లు దొరికేది కాదు. ఆమె కంటే ముందు ఎంతోమంది ముఖం మీదనే పాడేశారు. అంటే ఎప్పుడైనా ఒకసారి అనుకుంది, సావాదిగా సహనము, ఓర్పు అని ఏం చేస్తుంది అంటే మనల్ని బహుమానం దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకని ఈ పరుగు పందెంలో అంటే మనం ఓపికతో పరిగెత్తాలని ముందే సెలవిస్తున్నాడు కదా. ఓపిక లేకుంటే మనము ఆఖరి మనకు వచ్చే బహుమానాన్ని మనము పొందుకోలేము. ఎందుకంటే చూడగలిగితే ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఈ శోధనల చేత నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. ఇక్కడ చాలా చక్కని మాట ఏంటంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించిన కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత. కొన్ని విశ్వాస జీవితంలో నార్మల్గా నువ్వు విశ్వాసి కాకుండా బయట జీవించిన వ్యక్తివైనా నీ కుటుంబ విషయంలో కొన్ని శ్రమలు అప్పుడప్పుడు వస్తుంటాయి, కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని ఇబ్బందులకు మనం గురిపోతాం, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ ప్రాముఖ్యంగా క్రైస్తవులైన మనము క్రీస్తును నమ్మి క్రీస్తును ధరించుకొని బాప్తిసం చేత ఆయన సన్నిధిలో అడుగు పెడుతూ జీవించాలనుకున్న మనకంట అప్పుడప్పుడు నానా విధమైన శోధనలు కలుగుతాయి. అవి మనుషుల వలనైనను, అపవాది వలనైనను, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వల్లనేను నానా విధమైన శోధన అంట కలుగుతుంది. శోధన ఖచ్చితంగా ఉంటుంది మనిషినికి. కానీ ఆ శోధన నిలబడ్డవాడు ధన్యుడవుతాడని వాక్యం ఇక్కడ కూడా ఏం చెలవిస్తుంది అంటే, ఇదిగో నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలం కొంచెము కాలము మీకు దుఃఖము. ఎంతకాలం అండి? ఎప్పుడైనా దుఃఖం అనేది కొద్దిగా ఉంటుంది. భర్త చనిపోయాడు అనుకోండి, మొత్తం ఆమె జీవితం అంతా మరలా ఆమె చనిపోయేంత వరకు ఏడ్చుకుంటూ కూర్చుంటుందండి? లేదండి. పిల్లలు చనిపోతే కొన్ని దినాలే, కొంతకాలమే. ఎప్పుడు కూడా ఒక దుఃఖం అనేది శాశ్వత కాలం ఎప్పుడు ఉండదు. శాశ్వత కాలం దుఃఖం ఎప్పుడు ఉండదు, కొంతకాలమే. కొంతకాలమే. అందుకని ఇక్కడ అంటున్నాడు శోధన కొంతకాలమే మీకు ఉంటుంది. కానీ ఇక్కడ అంటాడు ఏంటంటే నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అంటున్నాడు.
ఏమని నశించిపో సువర్ణం. సువర్ణం అంటే బంగారం. ఈ బంగారము మట్టిలో కలిసిపోయేది మన తర్వాత. కానీ ఈ బంగారం మట్టి నుండి వచ్చేటప్పుడు కూడా ఏమంటే దానికి విలువ ఉండదు. కానీ అగ్నిలో కాల్చబడిన తర్వాత దానికి ఏంటి, ఒక ప్యూరిటీ వస్తుంది, విలువ వస్తుంది. ఈ విలువైన బంగారం మరలా నీవు అనుకున్న డిజైన్లకు రావాలంటే ఏమని నువ్వు బిస్కెట్ తెచ్చుకొని నువ్వు మలుస్తుందండి? ఏమని బిస్కెట్ తెచ్చుకొని మీకు కావాల్సిన డిజైన్ చేసుకుంటారండి? లేదు. మరలా మీరు ఆ వ్యక్తికి ఇవ్వాలి. ఆ వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కాల్చిన తర్వాతనే నీవు అనుకున్న రూపానికి ఏమవుతుంది, అది మార్చగలుగుతుంది. అంటే ఒక బంగారముతోని విశ్వాస జీవితాన్ని పోలుస్తున్నాడు చూడండి. ఒక సువర్ణమే అగ్నిలో కాల్చబడితేనే తప్ప అది శుద్ధపరచబడదు. కానీ బంగారమే అగ్నిలోనికి వెళ్తే మరి విశ్వాస జీవితమైన మీరు, సంఘ జీవితంలో ఉన్న మీరు కూడా ఏమవ్వాలి? ఏమండి, ఇది కొన్ని అగ్ని శోధనలు, ఇదిగో అగ్ని పరీక్షలు కలుగుతుంటాయి. అగ్ని పరీక్షలు, ఆ అగ్ని పరీక్షలు మనం నిలబడాలి అని అంటున్నారు. ఏమండి, ఒక బంగారం నువ్వు అనుకున్న రూపానికి రావాలన్నప్పుడు, అది కాల్చబడినప్పుడు మన యొక్క జీవితాలు దేవునికి అనుకూలంగా రావాలన్నప్పుడు, దేవుడు ఇష్టమైన రూపంలో దేవుని యొక్క ప్రతిరూపము ప్రతిబింబముగా మనము రావాలన్నప్పుడు మరి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? కొన్నిసార్లు శ్రమలకు విడిచిపెడతాడు. ఎందుకంటే శ్రమల్లోనైనా నువ్వు దేవుని జ్ఞాపకము చేసుకుంటావని, శ్రమలైనా దేవుని యొద్దకు వస్తావని, శ్రమలలో, కష్టంలో, శోధనలో వీటిలో కూడా నీవు దేవుని యందు విశ్వాసంతో బలము కలిగి దేవుణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ దేవుని కొరకు నువ్వు జీవిస్తావని దేవుడు ఏం చేస్తావు అంటే కొన్నిసార్లు మనల్ని శ్రమలకు విడిచిపెడతాడు. కానీ అది అగ్ని పరీక్షగా నువ్వు స్వీకరించాలి. అగ్ని పరీక్షగా, ఒకవేళ అగ్ని పరీక్షగా స్వీకరించి నువ్వు ఆ శోధనకు నిలిస్తే, ఇదిగో ఆ అగ్ని పరీక్ష చేత నువ్వు శోధింపబడి పరీక్షింపబడితే నీకు ఇచ్చే గౌరవం ఏమిటంట, మీ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవునంటున్నాడు. ఏమని దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఘనతకు కారణము అవును. ఏమండి, ఆయన ప్రత్యక్షం అవ్వడానికి అప్పుడట మనకు మహిమ ఘనత, ఏమండి మహిమ ఘనత. మొదటిది ఏంటిది? ఏమండి, సిలువను సహిస్తే, శ్రమలు సహిస్తే సింహాసనం ఇస్తాడు. రెండోది శోధనలు సహిస్తే ఆయన జీవ కిరీటం ఇస్తాడు. తర్వాత నీకు ఒక ఘనత, మహిమ ఇస్తాడు. అగ్ని పరీక్షకు నిలబడ్డప్పుడు, ఏమండి అగ్ని పరీక్షకు నిలబడ్డప్పుడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇలా చూసుకుంటూ పోతుంటే ఎన్నో మాటలు మనకు కనిపిస్తుంటాయి, ఎన్నో మాటలు కనిపిస్తుంటాయి. అందుకని ఈ శ్రమలు అంట మనం ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. ఆ రెండు మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1:8 వచనం. మొదటి మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. చాలండి. ఇక్కడ చూస్తే ఈ మాటలు ఎవరికి తెలియజేస్తున్నాను అనగా సంఘానికి, కొరింథీ సంఘానికి. ఎందుకంటే కొరింథీ సంఘంలో కూడా కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని శోధనలు వచ్చాయి, కొన్ని కష్టాలు వచ్చాయి. అప్పుడు మరలా ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు సంఘానికి ఏంటంటే, ఇదిగో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కన్నింపబడిన వారమై అధైర్యపడము అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇదిగో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమే అధైర్యపడము. అధైర్యము దినాన మేము ధైర్యం లేని వారం కాదు, ఏమని అధైర్యము పడిన వారము కాదు. మేము ఎలాంటి వారం అంటే దేవుని వైపు చూస్తూ ముందుకు సాగేవారం. ఇదేనా సంఘము ఒక శ్రమ, స్థలం లేదే, అయ్యో ఇంత గొప్పగా ముందుకు వెళుతుంది, ఏమైంది ఏంటి ఈ స్థితి అని అనగా, ఇదిగో మనము అధైర్యంలోనికి వెళ్ళిపోకూడదు. అందుకని ఇక్కడ అంటున్నా అధైర్యపడకూడదు. మీరు ధైర్యం కలిగి ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే ఎలాగా మీరు ఉంటారు. ఎందుకంటే ఆనాడు సంఘములో శ్రమ వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి ధైర్యమైన మాటలు పలుకుతున్నాడు. 8వ వచనం చూడండి. ఎటుపోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడువారము కాము, అపాయంలో ఉన్నను, కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాము,
పడదోయబడినను నశించు వారము కాము అంటున్నాడు. ఏమంటే ఇక్కడ చూడండి, ఇదిగో శ్రమ పడుచున్నాను ఇరికింపబడు వారము. మనం శ్రమలలో ఉన్నా ఏమంటే ఆ శ్రమ మనల్ని ఎప్పుడు కూడా ఇంకా దీనమైన స్థితిలోనికి తీసుకెళ్ళదు. ఏమండి అందుకని అంటున్నాను, మేము శ్రమలో ఉన్నా మేము ఇరికింపబడి వారం కాదు, అపాయంలో ఉన్నాను ఉపాయం లేని వారము కాము అంటున్నాడు. తనమపరుచునను దిక్కి లేని వారము కాము, పడద్రోబడినను నశించు వారము కాదు. ఎందుకంటే ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ శ్రమలను చూసి మేము అధైర్యపడము. ఏమండి అధైర్యపడము. ఆ రీతిగా మీరు కింద చూడండి, ఇంకా ఆ భాగం మొత్తం చదివితే దేవుని మనతో మాట్లాడుతూ ధైర్యపరిచే మాటలు చాలా ఉంటాయి. ఇంకొక ఆఖరి మాట చూద్దాం. 2 తిమోతిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఒక్కసారి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. అందరు తీశారండి, ప్రాముఖ్యమైన మాట ఇది. 2వ తిమోతిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క ఆ మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన శిష్యుడైన తిమోతి గారికి సెలవిస్తున్నాడు ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. శ్రమను అనుభవించుము. మంచి సైనికుల వలె. ఆ చోట మనం ఒక మాట రాయాలి ఏంటంటే, మంచి విశ్వాసుల వలె. ఏమని? క్రీస్తు యేసు యొక్క మంచి విశ్వాసుల వలె మనమంట ఏం చేయాలంట? శ్రమను అనుభవించాలి. ఇదానా లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తావు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో 1 గంటలో ఏమైనా ముగించుకునే ఆరాధన, 2 గంటలు ముగించుకునే ఆరాధనలో మాత్రం ఓపిక అసలే ఉండవు. నడుచుకుంటూ రావడానికి బాధ, కూర్చోవడానికి బాధ, ఫ్యాను లేదని బాధ, ఏసు లేదని బాధ, సాపలు లేవని బాధ. ఏమని ఇట్లా చూస్తుంటే నీళ్లు లేవని బాధ. ఇండియా ప్రాంతాలు చూడండి, అమ్మా ఎందుకు రాలేదని అంటే దూరం అవుతుంది అంటే. ఏమని దూరం. అదే ఫ్రీగా గవర్నమెంట్ ఏదైనా ఉచిత పథకాలు ఇస్తుందనంటే బారులు కడతారు, తీరుతారు, నిలబడతారు. 500 ఇస్తుంటున్నా కానీ 1000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే ఉచిత పథకం. ఏమని? ఉచిత పథకాలకు గంటలు నిలబడతారు. అక్కడ బాధ ఉండదు, శ్రమ ఉండదు. అదే దేవుని యొక్క సన్నిధానంలో ఇంటి దగ్గర ఎక్కడైనా ఏమన్నా ఏ పెళ్ళిళ్ళకైనా ఎక్కడో ఒక్కడ కూర్చొని భోజనం చేసే స్థితి ఉంటుంది. ఎక్కడో ఒక్కడ వేడిలో ఫ్యాన్ ఉండదు, ఏది ఉండదు, అక్కడైతే బాగానే ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఫ్యాన్ లేవు కదా మీ చర్చిలో, మేము రాము. ఏమండి? మీ చర్చిలో కుర్చీలు లేవు, మేము రాము. మీ చర్చిలో ఇది లేదు, రాము. నీవు క్రైస్తవునిగా మంచి విశ్వాసం అయితే శ్రమను అనుభవించాలి. నువ్వు నిజమైన క్రీస్తు యొక్క విశ్వాసం అయితే నీకు సంఘము కేవలం రేగులలో ఉన్నా, గుడిచిలో ఉన్నా, అది బంగ్లాలో ఉన్నా, అది దేవుని యొక్క సన్నిధానము, నేను విశ్వాసినని నువ్వు అక్కడ ఆరాధన చెయ్యాలి. నేల మీద కూర్చున్నా నువ్వు ఆరాధన చెయ్యాలి. ఏమన్నా కుర్చీలు ఉన్నా ఏసులో ఉన్న ఆరాధన, ఏసు లేక తాటిపాకలో ఉన్న ఆరాధన. ఎందుకనంటే నువ్వు నిజమైన శిష్యుడివి, నువ్వు నిజమైన విశ్వాసవి. నీవు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించాలన్నప్పుడు నీవేం చేయాలంటే నీవు పరీక్షలకు నిలబడాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఏమని సంఘంలో ఏవి కూడా నీకు ఇవ్వడు. నువ్వు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తావో ఇది నా ముందు మనకు స్థలం ఇవ్వలేదు, కానీ మనం ఆరాధన ఆపుతున్నామా? లేదు. ఎందుకు? మనం నిజమైన విశ్వాసులము. దేవుడు ఒకవేళ భారతదేవానికి ఇచ్చాడు అనుకుని స్థలము, మనం వెళ్ళాలంటే మనం సిద్ధపడాలి. ఎందుకు? నువ్వు నిజమైన విశ్వాసి. అబ్బో భారతభయ నేనా అత్తనా అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే ఏమని లేదు, అయ్యో సమయం ఇంత అయిపోతుంది కదా, ఎలా గాడి ఉంటుందో లేదో, వస్తుందో లేదో, ఏమని ఇలాంటి ఆలోచన ఉన్నావు అనుకోండి, నువ్వు శ్రమను అనుభవించే విశ్వాసవి కాదు. ఒకవేళ నువ్వు నిజమైన క్రీస్తు విశ్వాసం అయితే సిలువను సహిస్తూ దేవుడు నీకు సింహాసనం ఇస్తాడు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే శోధన సహిస్తూ దేవుడు జీవకిరీటం ఇస్తాడు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే అగ్ని పరీక్షలకు నిలబడుతూ దేవుడు నీకు మహిమయు ఘనతయు కీర్తియు దేవుడు నీకు ఇస్తాడు. ఏమండి ఇవన్నీ నువ్వు పొందుకోవాలన్నప్పుడు నువ్వు మొదట నిజమైన విశ్వాసమో కాదో
తెలుసుకో. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల శరీర సంబంధమైన శ్రమలే అనేకంలో మనం నిలబడతాం తట్టుకొని. మరి క్రీస్తులో దేవుని యొక్క సంఘంలో వచ్చే శ్రమలకు నువ్వు నిలబడాలి, అధికంగా నిలబడాలి. ఒక దినాన భోజనం పెట్టకుండా నేను నిలబడు, ఒక దినాన్ని నీళ్ళు ఇవ్వకుండా నిలబడు, ఒక దినాన్ని ప్రార్థన ఇవ్వకుండా, ఒక పాట ఇవ్వకుండా, సంఘంలో ఏ కార్యక్రమంలో నిన్ను ముందుకు రానివ్వకుండా వెనుక నిలబెట్టినా నిలబడు. దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షించడానికి వెనకాల ఉంచుతున్నాడేమో, నిన్ను పరీక్షించడానికి నీకు స్థితిగతులన్నింటిలో కూడా ఏమంటే తీసుకెళ్తున్నాడు. కానీ దాని తర్వాత కొన్ని దినాలకు దేవుడు మరి ఒక్క ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడేమో, ఎవరికి తెలుసు. ఈ దినాన ఒక్కరి పాట ఇవ్వలేదని ఒకవేళ వెనుకకు వెళ్ళిపోతే ఏమని దేవుడు ముందున్న దినాల్లో నిన్నే ముందు నిలబెట్టడానికి ఉన్నాడేమో. ఒక్కొక్క దినాన ఏమని ముందు ప్రార్థనకు ఇవ్వకుండా దేవుడు ఒకవేళ అడ్డుపడుతున్నాడేమో. కానీ దాని తదుపరి దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. ఏమండి, మనకు అనుకున్న పరిస్థితులు లేనప్పుడు కూడా మనం ఏం కావాలి? నిలబడాలి. అనానుకూల పరిస్థితుల్లో కూడా మనం ధైర్యం కలిగి ఉండాలి. అదే నిజమైన విశ్వాసము, అదే నిజమైన ఏమంటే శ్రమలు శోధనలు జయించిన వారమై ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దినామున స్థలము లేదని మనము ఒకవేళ నిరాశ చెంది మనము ఈ పరీక్షలో నిలబడకపోతే మనము దేవుని యొక్క సింహాసనం పొందుకోలేము, కిరీటాన్ని పొందుకోలేము, ఆయన ఇచ్చే మహిమ ఘనత మనము పొందుకోలేము. అవి కావాలన్నప్పుడు ఈ దినమంది ఏ శ్రమైనా, సంఘంలో శ్రమైనా, నీ విశ్వాస శ్రమైనా, నీ కుటుంబ శ్రమలో ఏ శ్రమైనా నువ్వు నిలబడు. దేవుడు ఒక దినాన ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నిర్మిస్తాడు. కాబట్టి ఈ దినమందు సంఘము మనము ఆరాధన కూడుకోవడానికి లేదు చోటు.